జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన. అవి అవగాహన లేనివంటూ ఫైట్. భారత్ గొప్ప దేశమంటూ అమెరికా ఎంబసీ ప్రకటన. బెంగాల్లో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్ పై స్పందించిన ప్రధాని మోదీ, మే 4వ తేదీ బెంగాల్లో మార్పునకు నాంది అంటూ హర్షం. హూగ్లీ జిల్లా బాలానగర్లో అమిత్ షా బహిరంగ సభ. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామన్న కేంద్ర హోంమంత్రి. కొత్త ఏఐ మిథోస్ కలకలం. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక. ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం. ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చ. తన స్వగ్రామమైన మత్తోజీపేటకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య. స్పందించిన బండి సంజయ్, శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్య అని ఆగ్రహం. క్రెడిట్ చోరీలో బాబుకు సాటి లేరు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు. టార్గెట్లు కాదు, భద్రతే భద్రం. బ్యాంకులకు హైదరాబాద్ సిటీ సజ్జనార్ కీలక ఆదేశాలు. ప్రభుత్వ ఉద్యోగుల బ్లాక్ మెయిలింగ్ కు దిగిందంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. జీతాలు తగ్గిస్తామని లీకులు ఇస్తున్నారంటూ ధ్వజం. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. అజయ్ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్. శుక్రవారం ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాన్ని రాజేసింది. భారత్ను భూమిపై ఉన్న నరకం అని అభివర్ణించిన ఒక పోస్టును ఆయన షేర్ చేయడంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ వ్యాఖ్యలు అవగాహన లేనివని, అనుచితమైనవి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను, ఆ తర్వాత అమెరికా ఎంబసీ ఇచ్చిన వివరణను తాము గమనించామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు నిస్సందేహంగా అవగాహన లేనివి, అనుచితమైనవి. ఇవి పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడిన భారత్ అమెరికా సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నివేదికలు చూసాం, అంతటితో వదిలేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ పోస్ట్ దుమారం రేపడంతో ఢిల్లీలోని అమెరికా ఎంబసీ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్ ఒక గొప్ప దేశం, ఆ దేశ ప్రధాని నాకు మంచి స్నేహితుడు అని అధ్యక్షుడు చెప్పారని ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దండెత్తింది బీజేపీ కాదని, రాష్ట్రంలోని మహిళలు యువత చురుకైన పోరాటాన్ని ప్రారంభించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
152 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోటెత్తడం చూస్తుంటే మే 4వ తేదీ కేవలం ఫలితాల రోజు మాత్రమే కాదని, పశ్చిమ బెంగాల్లో మార్పునకు నాంది పలికే రోజని రుజువు చేస్తోందని మోదీ పేర్కొన్నారు. रिकॉर्ड मतदान हुआ है. पहले भी हमने देखा है देश में जहां जहां भारी मतदान हुआ है वहां बीजेपी को प्रचंड विजय मिली है. प्रचंड विजय मिली है. बेटे गिर जाओगे, बैठो बेटा, परमात्मा आपको सुखी रखे. बैठो बेटा, गिर जाओगी. अरे आपके हाथ में जो कमल है ना वो खिलने वाला है. बैठो बेटा, कहीं ऐसा है आप बैठिए अपनी जगह पे, कहीं चोट लग जाएगी. साथियों, जहां जहां यह स्थिति बनी विजय प्राप्त हुआ है. इसलिए बीजेपी एनडीए की विजय का परचम पूरी शक्ति से लहराना है. ये लहराने वाला है. कमल खिलना तय है. 4 मई को बंगाल में भी बीजेपी की विजय का जश्न होगा. मिठाई भी बटेगी और जालमुरी भी बांटी जाएगी. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హుగ్లీ జిల్లా బాలాఘర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భద్రత, ఆర్థిక వ్యవస్థపై అక్రమ వలసల ప్రభావాన్ని ఎండగట్టారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే ఒక్కరిని కూడా అక్రమంగా సరిహద్దు దాటి రానివ్వబోమని, ఇప్పటికే ఉన్నవారిని గుర్తించి పంపివేస్తామని స్పష్టం చేశారు. స్థానిక యువతకు దక్కాల్సిన రేషన్ ఉద్యోగాలను ఈ అక్రమ వలసదారులు లాగేసుకుంటున్నారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఆటంకమని ఆరోపించారు. घुसपैठियों को निकालना चाहिए या नहीं निकालना चाहिए? दीदी लोग भी बताए, निकालना चाहिए या नहीं निकालना चाहिए? क्या दीदी निकालेगी? जरा जोर से बोलो, दीदी निकालेगी? भाईपो निकालेंगे? अरे सुमना को विधायक बना दो, हम चुन चुन कर घुसपैठियों को निकालने का काम. और भाइयों बहनों, ये घुसपैठिए हमारे बंगाल के युवाओं की नौकरी खा रहे हैं, गरीबों का राशन खा रहे हैं और देश को असुरक्षित करने का काम करती हैं. 5 तारीख के बाद बंगाल में एक भी व्यक्ति घुसपैठ नहीं कर पाएगा. ये भाजपा का वादा है. और जो घुस गए हैं उनको सिर्फ मतदाता सूची से नहीं, वोटर लिस्ट से नहीं, उनको बंगाल की भूमि से निकालने का काम भारतीय जनता पार्टी करेगी. క్లాడ్ మిథోస్ అనే అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వల్ల భారత బ్యాంకింగ్ రంగానికి పొంచి ఉన్న సైబర్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఆంథ్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ అభివృద్ధి చేసిన క్లాడ్ మిథోస్ సైబర్ భద్రతా విషయంలో అత్యంత అధునాతనమైనదిగా పేరొందింది. అయితే మనుషులు గుర్తించడంలో విఫలమైన వేలాది సైబర్ భద్రతా లోపాలను ఇది కనుగొన్నట్లు సమాచారం. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో 27 ఏళ్లుగా ఉన్న లోపాలను కూడా ఇది బయటపెట్టింది. అందుకే దీన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఇది చెడు ఉద్దేశాలున్న వారి చేతికి చిక్కితే అధునాతన హ్యాకింగ్ సామర్థ్యాలు పొందినట్లేనని ఆంథ్రోపిక్ హెచ్చరించింది. Digitization should happen.
greater digitization, greater access to everybody who's in a far-flung area. It brings in greater inclusivity. Agreed. But it is important now also to see if, as this pace of digitization is moving forward, we should ask this question to ourselves. Are we getting distant from our own customer base? Because they are closer to the phone, which is actually doing the function of the bank for them today, but not closer to us, the staff of the bank, who actually give the human intervention. It's always nice for every taxpayer, for every bank customer, to talk to somebody to say, am I doing the right thing with my money? Am I taking the right steps towards seeking an advance from the bank? That human element is actually the spirit of getting inclusion in banking. You efficiently reach the destination or greater inclusivity through digital technology. But once inclusion is achieved, they need to have a human interface at some critical level. It can't be that you will have to be approached for every little transaction like before, but it can't also be that everything happens through the phone and they feel sometimes lost. Am I actually getting that advantage of a human advice, a professional advice, a banker who sits and deals with my account, his advice or her advice, and so on? So I think as we move on, as we speed up on digitization, it is equally important that we keep in touch with our client base, and when local head offices move closer to the client, that's what it should aim to achieve. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలకంగా చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులు తొందరపడొద్దని, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సరైన చర్య కాదని, ఆర్టీసీ కార్మికుల పాత్ర రాష్ట్ర సాధనలో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పీఆర్సీ కావచ్చు లేదా విలీనం కావచ్చు, గుర్తింపు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ 80% గాయాలతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆయన మృతితో రాష్ట్రంలో విషాదం నెలకొంది. తన స్వగ్రామమైన ముత్తోజిపేటకు ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం చేరుకుంది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. స్థానిక ఆర్డీఓ ఉమారాణి నివాళి అర్పించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని తెలిపారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంది మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, కానీ
కుటుంబానికి నా ప్రగాఢ మరియు వాళ్ళకి ధైర్యం ప్రసాదించాలని అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం వాళ్ళు దాన్ని సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. అంటే ఒకసారి వాళ్ళు బస్ స్టాండ్ తీసుకెళ్ళి నివాళులు అర్పించాలని చెప్పి అవకాశం కల్పించాలంటున్నారు వాళ్ళు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ ఆత్మహత్యపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. శంకర్ గౌడ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను న్యాయం ఉందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు బీజేపీ మద్దతు పలుకుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం అందరూ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించరు, ఇది అబద్దాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా సమస్యల కోసం ఆందోళన చేసేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత్ర క్రెడిట్ చోరీ అలవాటును బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లాలో రెన్యూ సోలార్ సంస్థకు సీఎం చేసిన శంకుస్థాపనపై ఆయన స్పందిస్తూ ఈ ప్రాజెక్టు వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి ఫలితమని స్పష్టం చేశారు. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలని ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు, విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ
మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. 3-4 నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కి సంబంధించి దానికన్నా ముందు ఒక రోడ్ షో నిర్వహించాలని, దేశంలో వివిధ నగరాల్లో వీటిని నిర్వహిస్తూ మొదటి సమావేశాన్ని ఢిల్లీలో మేము పెట్టినప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్, వారితో పాటు ఈ సుమన్ సిన్హా, ఈ రెన్యూ పవర్ సంబంధించినటువంటి చైర్మన్ వారు సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని, జీరో మ్యూల్ అకౌంట్లు లక్ష్యంగా పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల నుంచి దోచుకున్న డబ్బును మళ్లించేందుకు వాడే మ్యూల్ అకౌంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా మ్యూల్ అకౌంట్లు తెరిచేందుకు కొందరు బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ బ్యాంక్ అధికారులతో నేరుగా మాట్లాడారు. అదనపు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచీలో కొత్త ఖాతాలు తెరిచే టార్గెట్లపై కాకుండా పౌరుల భద్రత, సంస్థాగత సమగ్రతపై దృష్టి పెట్టాలి. దీనికోసం ట్విన్ ఛాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. జీరో సైబర్ క్రైమ్ బాధితులు, జీరో మ్యూల్ అకౌంట్లు అనే అంశాలను బ్రాంచీల పనితీరుకు కొలమానంగా తీసుకోవాలి. ఖాతాల సంఖ్యను పనితీరుకు ప్రామాణికంగా చూడొద్దు అని సూచించారు. గత ఎన్నికల్లో ఉద్యోగులకు అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా 2 ఏళ్ల కాలం గడిపేసిన కూటమి సర్కార్ ఇప్పుడు వారు అవేవి అడగకుండా హిమాచల్ ప్రదేశ్లో జీతాలు తగ్గిస్తామని ఎల్లో మీడియాలో లేఖలు ఇవ్వడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్లోనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటిస్తే ఇప్పుడు కూటమి సర్కారు ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోగా 3 ఏళ్లైనా పీఆర్సీ కమిషన్ను సైతం నియమించకుండా మోసం చేస్తోందన్నారు. ఉద్యోగులు అవన్నీ అడుగుతారనే వాళ్లను బ్లాక్మెయిలింగ్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ కథల్ని తెరపైకి తెస్తున్నారని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా కూడా ముందుగా ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇప్పించి దాన్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లిన తర్వాత ఆయన అమలు చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆయన నిన్నటి రోజున ఈ పేపర్లో ఆయన అభిప్రాయంగా రాసినటువంటి మాట ఏపీ హెచ్పి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాగా తయారవుతా ఉంది అనే అంశం అనమాట. దాని కింద ఏం రాశారు? ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. సెకండ్ లైన్లో ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. ఆర్థికంగా మనము అంతంతే అంటే ఆంధ్రప్రదేశ్ కూడా. జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలో అత్యధికంగా ఉంది. ఇలాగైతే మనది హిమాచల్ ప్రదేశ్ లాగానే రాష్ట్రాల సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లదే అగ్రబాట. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయం ఉద్యోగ జీతాలకు కూడా సరిపోదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో రాబోయే రోజుల్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్నటి రోజున ఈ పత్రిక చదివిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర చేస్తా ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల మీద అన్నది అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఐఆర్ 27% మొట్టమొదటి కేబినెట్లోనే ఇచ్చారు. మొట్టమొదటి నెల నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. అలానే కోవిడ్ టైంలో కూడా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మన కష్టాలున్న 1వ తేదీ పెన్షన్గా నో వర్క్ అయినా కూడా జీతం. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ అద్భుత శతకంతో కదం తొక్కగా బౌలింగ్లో అఖిల్ హోసెన్ మాయ చేయడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అఖిల్ హోసెన్ ధాటికి ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమెడలా కూలిపోయింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కాసేపు పోరాడినా వీరిద్దరూ అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్లలో అఖిల్ హోసెన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు పడగొట్టాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, Q4 త్రైమాసిక ఫలితాల సీజన్ నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయి 77,263 వద్ద కొనసాగుతూ ఉండగా నిఫ్టీ 1000 పాయింట్లు తగ్గి ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్, ఫార్మా స్టాక్స్లో అమ్మకాల హోరు కనిపించింది. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.57% పడిపోయింది. సిప్లా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయిన వాటిలో ముందున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ, కెమికల్ రంగాల షేర్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితులు, మార్కెట్లలో అధిక అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ దిద్దుబాటు సమయంలో మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ను కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. నిఫ్టీ 24,500 స్థాయిని దాటి స్థిరపడిన తర్వాతే కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన, అవి అవగాహన లేనివంటూ ఫైట్. భారత్ గొప్ప దేశమంటూ అమెరికా ఎంబసీ ప్రకటన. బెంగాల్లో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్ పై స్పందించిన ప్రధాని మోదీ, మే 4వ తేదీ బెంగాల్లో మార్పునకు నాంది అంటూ హర్షం. హూగ్లీ జిల్లా బాలానగర్లో అమిత్ షా బహిరంగ సభ. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామన్న కేంద్ర హోంమంత్రి. కొత్త ఏఐ మిథోస్ కలకలం, బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక. ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం, ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చ. తన స్వగ్రామమైన మద్దూజీపేటకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య, స్పందించిన బండి సంజయ్. శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్య అని ఆగ్రహం. క్రెడిట్ చోరీలో బాబుకు సాటి లేరు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు. టార్గెట్లు కాదు, భద్రతే భద్రం. బ్యాంకులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ఆదేశాలు. ప్రభుత్వ ఉద్యోగుల బ్లాక్ మెయిలింగ్ కు దిగిందంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. జీతాలు తగ్గిస్తామని లీకులు ఇస్తున్నారంటూ ధ్వజం. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. అజయ్ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్.
శుక్రవారం ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.